అగ్ని. ఈరోజు గణపాల పోస్ట్ ఆఫీస్ అగ్ని వార్తలకు స్వాగతం. పోస్ట్ ఆఫీసులో ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఆడపిల్లకు ఈ పథకంలో ప్రయోజనాలు ఉన్నాయని, ఈ పథకాన్ని ప్రతి ఆడపిల్లకు వినియోగించుకోవాలని తాడేపల్లి పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసు ముత్యాల శ్రీనివాస్ బుధవారం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం పోస్టు ఆఫీసులో వార్షిక తనిఖీ నిమిత్తం వచ్చిన ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ, పోస్ట్ ఈరోజు గణపాల పోస్ట్ ఆఫీసు వార్షిక ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేయడం పోస్ట్ ఆఫీస్లో ఉన్న అనేకమైనటువంటి సేవింగ్స్ స్కీమ్స్ అత్యధికమైన వడ్డీ రేటుతో అందించబడుతున్నాయండి. ఇందులో సేవింగ్స్ బ్యాంకు 4%, అలాగే ఆర్డీ రికరింగ్ డెబిట్ 5 years, అలాగే టైం డిపాజిట్ 1 year, 2 years, 3 years, 5 years ఉంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ కూడా మనకి వివిధ రకాలైనటువంటి ఇంట్రెస్ట్ రేట్ అధికంగా మనకి పోస్ట్ ఆఫీస్ గణపాల పోస్ట్ ఆఫీస్ లభ్యమవుతుంది. అలాగే సుకన్య సమృద్ధి యోజన మనకి ఇది కూడా 10 సంవత్సరాల ఆడపిల్లలకి మంచి ఇంట్రెస్ట్ రేట్ తోటి ఇది కూడా మంచి పథకం అండి. 10 సంవత్సరాల ఆడపిల్లలు అందరూ కూడా తీసుకోవచ్చు. ఇవే కాకుండా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకి అందించబడుతున్నాయండి. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అత్యధికంగా 50 లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చు. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అత్యధికంగా 10 లక్షల వరకు మనం ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు అండి. ఇది దేశంలోనే అన్ని ఇన్సూరెన్స్ సంస్థల కంటే అత్యధికమైనటువంటి బోనస్ ఇవ్వబడుతుంది. అలాగే ప్రీమియం కూడా మనకు తక్కువగా ఉంటుంది ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా కూడా మనకు ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి అది కూడా యాప్ ద్వారా మీరు ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం ఉంది. ఇది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ లింక్ చేసుకుని మనం ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మేము యూపీఐలో కూడా మనకి ఫెసిలిటీ ఉందండి ఐపీఐ సంబంధించి. అలాగే పార్సల్ బుకింగ్, స్ట్రీట్ పోస్ట్ బుకింగ్ కూడా మనం తక్కువ టైంలో ట్రాన్స్మిషన్ చేయడానికి టెక్నాలజీని వాడుకుని పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకా ఎక్కువ చేసింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ పార్సల్ బుకింగ్ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నానండి. అలాగే మనకి ఆధారు మన గణపాల పోస్ట్ ఆఫీస్లో ఆధార్ కౌంటర్ కూడా మనం 2 నెలలు 3 నెలల కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 15 లక్షల వరకు కూడా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీవీబీ కొలాబరేషన్తో చేయడం జరుగుతుంది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం చేయడం జరుగుతుంది. 15 లక్షల వరకు కూడా ఈ సేవలు కూడా పబ్లిక్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. పోస్ట్ ఆఫీసు మన గణపాల పోస్ట్ ఆఫీసు బస్ స్టాండ్ ఎదురుగా మార్చబడింది. ప్రజలందరికీ కూడా అందుబాటులోకి దగ్గరలోకి సంతలోకి తేవడం జరిగింది. గమనించవలసిందిగా కోరుతున్నాం. పోస్ట్ ఆఫీసులో పిఎల్ఐ, ఆర్పిఎల్ పోస్టల్ ఇన్సూరెన్స్లు ఉన్నాయని, పీపీఎఫ్, ఆర్డీ డిపాజిట్లపై నెలవారీ వడ్డీ పొందే పథకం, కేవీపీ బాండ్ రెట్టింపు పథకం, టర్మ్ డిపాజిట్లు, సేవింగ్ ఖాతాలో మెరుగైన సేవలు అందించడానికి ఆన్లైన్ పూర్తి స్థాయిలో చేయడం జరిగిందని అన్నారు. ఆధార్ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. పోస్టాఫీస్ సేవలను ప్రభుత్వం వేగవంతం చేసినట్లు తెలిపారు. తల్లికి వందనం, ఇతర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఐపీపీబీ అకౌంట్ల ఖాతాలో జమ అవడం జరిగిందని, వాటిని వినియోగదారులకు సమయాన్ని వెచ్చించి అందరికీ డబ్బులు అందేలా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గణపవరం పోస్ట్ ఆఫీసుల పరిధిలో 12 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయని, ఆ గ్రామాల ప్రజలు కూడా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గణపవరం సబ్ పోస్ట్ మాస్టర్ సిహెచ్ విజయ్ కుమార్, పోస్ట్ మ్యాన్ శ్రీనివాస్, డి వెంకట్రావు, తులా శ్రీను, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.